దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ది బాహుబలి సెట్. సో ఇప్పుడైతే మనం బాహుబలి సెట్కి వచ్చేసాం. సో రండి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బాహుబలి సెట్ని ఎలా అరేంజ్ చేశారో మొత్తం ఉంది. సో ఫస్ట్ మన గుర్రాలు ఇటు నుంచి పరిగెడతాయి, అటు నుంచి గుర్రాలు వస్తాయి, ఎట్లా పడితే అట్లా కొట్టుకుంటే చివరికి చచ్చిపోతాయి. ఇంత పెద్ద కోటని ఎలా నిర్మించారో చూడండి ఒకసారి. ఫస్ట్ ఈ విధంగా డిజైన్ చేసుకుని తర్వాత రియలిస్టిక్గా ప్లాన్ చేశారు. ఇప్పుడు బాహుబలి సెట్ లోపలికైతే వెళ్ళిపోదాం. సో లోపల ఎలా ఉంది, ఏ విధంగా ప్లాన్ చేశారు, ఏ విధంగా డిజైన్ చేశారు వాటిని చూద్దాం. రెండు లోపలికి వెళ్ళి ఇదేం చేస్తున్నాడు బెటరా, అందులో తలకాయ బెటరా. రాజ్యంలోకి మీకు ప్రవేశం లేదు. ఎవడరా నన్నాపేది. బాహుబలి సాంగ్స్తోనే ఎంట్రీ కూడా ప్లాన్ చేసుకొని ఇట్లా ఇచ్చారు. ఇక్కడ ఏదో ఉంది, స్కాన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అంట. అసలు ఇక్కడ ఏమేమి ప్లాన్ చేశారు, ఏమేమి వాడారు అనేది ఎక్స్పీరియన్స్కి. ఇక్కడే మన బాహుబలి ఒక ముద్ద పెట్టు మా అని అడుగుతాడు కట్టప్పని. ఇక్కడే కట్టప్ప బాహుబలి చిన్నప్పుడు సీన్ అయితే శివలింగం అండ్ సెట్ కూడా మనం ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం. ఈ ప్లేస్ మీకు గుర్తుందా? లాస్ట్ లో మన ప్రభాస్ గారు మరియు రానా గారు ఫైట్ సీక్వెన్స్ అప్పుడు ప్రభాస్ గారికి ఎలివేషన్ ఇచ్చింది సీన్. నా వెనక మీరు చూసుకున్నట్టయితే మన శివుడి కోసం దేవసేన గారు సంఖ్యలతో ఎదురు చూస్తున్న సీన్ ని ఇక్కడే షూట్ చేశారు. అందుకని ఈ దేవసేన గారి బొమ్మని మనకు తెలియజేయటం కోసం ఇక్కడే నిర్మించారు. ఇప్పుడే మనం అనుష్కని కలిసి వచ్చాం. చాలా బాధపడుతున్నారు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ చోటు ఏంటో గమనించారా? ఇదే మన దేవసేన గారిని సంఖ్యలతో బంధించిన చోటు. బాహుబలి 2లో మన ప్రభాస్ గారి ఇంట్రడక్షన్ ఈ రథంతోనే మొదలవుతుంది. బాహుబలి 2లో ఇదే మన బల్లాల దేవుడి గారి యుద్ధ వాహనం. అందరు అనుకుంటారు మూవీస్ లో చూపించినవన్నీ గ్రాఫిక్స్ అని, కానీ ఇది మాత్రం చాలా రియలిస్టిక్ గా డిజైన్ చేశారు. సింహాసనం కుర్చీ దానికోసం కొట్టుకుంటున్నారు వీళ్ళు కూడా. వాళ్ళు ఏ విధంగా అయితే మూవీలో కొట్టుకుంటున్నారో వీళ్ళు ఫోటో దిగడానికి కూడా అంతే కొట్టుకుంటున్నారు. మనం ఎప్పుడు దిగేది ఇంకా. మనం కూడా కుర్చీ కోసం కొట్టుకున్నాం. ఏదో విధంగా అయితే అయిపోయింది. అందరినీ తోసుకొని ముందుకెళ్ళి ఫోటోలు దిగాను మేము కూడా. చెప్పాం బాహుబలి తాలూకా అని. బాహుబలి మూవీలో గంట కొడతారు కదా ఆ శబ్దం. సో అది చూడండి ఒకసారి, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఏదో ఒకటి చేస్తాడు చూడండి వెళ్ళి. నేను ఇప్పుడే రాట్లా, నేను ఇప్పుడే రాను. చిన్న సెకల్ ఎవరా నీలో. చాలా అంటే చాలా రియలిస్టిక్ ఉంది బాహుబలి సెట్ అంతా. అస్సలు మూవీలో చూసిన దానికి ఇక్కడికి వస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. ఇప్పుడు మీరు చూస్తున్నది సాహోరే బాహుబలి సాంగ్ లో లాస్ట్ ఫైట్ లో ప్రభాస్ గారి చేతితో గుర్ర బొమ్మ యొక్క తలకాయ పగల కొడతారు కదా. ఇప్పుడు మీరు చూస్తున్న సీన్ ఇక్కడే షూట్ చేశారు. క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. బాహుబలి సెట్ చూస్తుంటే ఎలా అయితే చూపించారో సేమ్ యాస్టీజ్ అయితే ఉంది. చాలా క్రేజీగా ఉంది. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నది బాహుబలి దర్బార్ రెస్టారెంట్. ఇక్కడ మనకి ఫుడ్ కూడా అవైలబుల్ గా ఉంది. లోపల ప్లేస్ ఎలా ఉందో కూడా చూపిస్తాం, చూసేయండి. రానా గారిది బల్లాల దేవ విగ్రహం ఎంత ఉందో. బాహుబలి 1 and 2లో బల్లాల దేవుడు వాడిన బాణాలు వేసే యంత్రాలు అవి ఇవే. మూవీస్ లో కూడా రియల్ గానే యూజ్ చేశారు. గ్రాఫిక్స్ అయితే చేయలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నవి కూడా రియల్ వే. పండుకోతులెక్కే ఉన్నావురా. బాహుబలి సెట్ అయితే కంప్లీట్ అయింది. అనే వెళ్తూ ఆ సబ్స్క్రైబ్ బటన్, లైక్ బటన్ కొట్టాలంటే మళ్ళీ కలుసుకుందాం. అంతే, ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.